బేబీ బేబీ వా ఈ పిచ్చిది నా మాట వినకుండా ఆ మురళిగాడిని పెళ్లి చేసుకొని ఎక్కడ నక్కిందో ఏంటో. బేబీ 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 ఏంటత్తయ్య? ఆనంద్, అలేఖ్య, మీరు నక్షత్రాన్ని ఎక్కడైనా చూసారా? చూసాం అత్తయ్య. పొద్దున్నే మురళి అన్నయ్య నక్షత్ర కలిసి వాకింగ్ వెళ్లారు. అవునా ఐరేంద్ర మేడం, నేను కూడా చూసాను. ఉదయం వాళ్ళిద్దరూ ఒకే ప్లేట్ లో టిఫిన్ కూడా చేశారు. టిఫిన్ ఉందా లేఖ్య గారు? అసలు వాళ్ళిద్దరూ కలిసి భోజనం చేస్తున్నప్పుడు మీరు చూడలేదు. నక్షత్ర మురళి అన్నయ్య ముద్దుగా ముద్దలు తినిపించుకున్నారు. అసలు మీరు నిన్న సాయంత్రం చూడలేదా ఆనంద్ గారు? మురళి గారు నక్షత్ర ఓకే కాఫీ కప్పును అలా సిప్ చేస్తూ అలా తాగారు. నిజం ఐరేంద్ర మేడం. అత్తయ్య, మురళి అన్నయ్య లాంటి అల్లుడు మీకెప్పటికి దొరకడు అత్తయ్య, దొరకడు. ఆనంద్, వాళ్ళిద్దరిని కలిపి కాకుండా నా కూతుర్ని ఒక్కదాన్నే మీరు చూడలేదా? చూడలేదు. చాలా మంచిది, మీరు వెళ్ళండి. ఇది ఇలా వెతికితే దొరకదు. ఫోన్ చేస్తే నేను కనీసం లిఫ్ట్ చేస్తుంది. ఇదిగో నక్షత్ర, మొత్తం విషయాలన్నీ నాకు చెప్పాల్సిందే. ఏయ్ పొండి. ఇదేంటి, ఫస్ట్ రింగ్ లోనే లిఫ్ట్ చేసేది, ఇప్పుడు నా ఫోన్ కట్ చేస్తుంది. ఖచ్చితంగా మురళిగాడు నక్షత్ర పక్కనే ఉన్నట్టున్నాడు, అందుకే ఇది కట్ చేస్తున్నట్టుంది. పోనీ ఆ మురళిగాడి వాళ్ళమ్మ లక్ష్మికి ఫోన్ చేస్తే? వదినా, ఎందుకు మొబైల్ రింగ్ అవుతుంటే కట్ చేసావు? ఏదైనా ముఖ్యమైన విషయం చెప్పాలేమో. వదిలే మధుర, ఫోన్ చేస్తుంది మా అమ్మే. తనంటే ప్రేమున్నా నేను మీ అన్నయ్యని పెళ్లి చేసుకోవడం తనకిష్టం లేదు కదా. ముందు నువ్వు లిప్స్టిక్ ఇవ్వు. నక్షత్ర, మీ అమ్మ ఫోన్ చేస్తుందమ్మా. కట్ చేయండి అత్తయ్య. ఇంతలా ఫోన్ చేస్తున్నారంటే ఏం అర్జెంటో ఏమో, ఒకసారి మాట్లాడొచ్చు కదా. మా అమ్మ కదా అత్తయ్య, అలాగే చేస్తుంది. మీరు లైట్ తీసుకోండి. వాళ్లే కట్ చేసి ఉంటారా లేక ఇది కట్ చేసి ఉంటుందా? మళ్ళీ చేస్తాను. అమ్మా, మళ్ళీ రింగ్ అవుతోందమ్మా, ఒకసారి మాట్లాడమ్మా. మాట్లాడమ్మా. మాట్లాడదినా? మామ్, ఏంటి ఎందుకు అలా ఏకధాటిగా కాల్ చేస్తున్నావు? నువ్వెప్పుడు లిఫ్ట్ చేస్తావో ఏంటోనని. ఏయ్, అసలు నువ్వెక్కడున్నావే? ఏం చేస్తున్నావు? నువ్వేమైనా గజనేవా? మర్చిపోయావా ఏంటి? ఈరోజు మా శోభనం. రెడీ అవుతున్నాను. గదిలో మా ఆయన వెయిట్ చేస్తూ ఉంటాడు. ఏంటి నువ్వంటుంది? నువ్విలా ఫోన్ చేసి నన్ను డిస్టర్బ్ చేయకు.
రేపు ఉదయం మేం మాట్లాడుకున్న ముచ్చట్లు అచ్చట్లు గురించి పూర్తిగా నీకు చెప్తాను. కట్ చేస్తున్నాను మోమ్. బాయ్. బేబీ నీకు చూర్ణం మందిచ్చే టైం వచ్చేసిందే. అమ్మ నక్షత్ర, నువ్విలా మాట్లాడి మీ అమ్మని బాగా ఇబ్బంది పెడుతున్నావేమోనమ్మా. అదేంటత్తయ్య గారు, ఇంతదానికే మీకు మా అమ్మ మీద సానుభూతి వచ్చేసిందా? వద్దత్తయ్య, మా అమ్మ మీద నాకు పూర్తిగా నమ్మకం పోయింది. ఎంతైనా తను మీ అమ్మ కదమ్మా. ఆవిడ నిర్ణయం కూడా అడగకుండా ఇలా చేయడం భావ్యం కాదేమో అనిపిస్తోంది నక్షత్ర. రేపు పూజ తర్వాత శాస్త్రోక్తంగా జరగాల్సిన కార్యం ఇలా ముందే జరుగుతుందంటే మా అమ్మ నుంచి మురళీ బావని నేను కాపాడుకోవడానికే చేస్తున్నాను. అందరూ క్షేమంగా ఉండాలంటే కొన్ని పద్ధతుల్ని దాటేయడమే మంచిది. మధురం, ఆ కాజల్ తీసుకో. నేను రెడీ అయిపోయాను మధుర. మా అన్నయ్య చాలా మంచోడు వదినా. మీలాంటి మంచి మనిషిని ప్రేమించాడు. తన క్షేమం గురించి మీరు ఆలోచిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. వసుంధరా, చెప్పండి వంశీ సార్. ఏంటి వసు నువ్వు ఇంకా గారు వంశీ సార్ అంటూ? హ? నా చేతిలో గిఫ్ట్ ప్యాక్ చూసిన తర్వాతైనా ఇదేంటి అని నీకు అడగాలనిపించలేదా? ఏంటో చెప్పండి సార్. నువ్వు ముందు చేతులు చాచు. ఇది ఒక డైరీ వసుంధరా. నీకు ఈ సమయంలో బాగా పనికొస్తుందని నేనే తీసుకొచ్చా. తెరిచి చూశాక నీకే తెలుస్తుంది. ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది వంశీ సార్? నువ్విలా నన్ను సార్ అనడం మానేంత వరకు, నాన్నమ్మ మనసు మార్చేంత వరకు, అమ్మ చెప్పినట్టుగా ప్రేమ, అనురాగం, అభిమానం, వాత్సల్యం, సమయస్ఫూర్తితో నాన్నమ్మని మార్చేయడానికి వాటి తాలూకు జ్ఞాపకాలు ఇందులో రాసుకోవాలి. వసు, ఇది నీ జీవితం అనే పుస్తకం అనుకో. నీ జీవితంలో ఎవరి వల్లైనా భారం అయితే వాళ్ళ పేజీని చింపేసి. వద్దు సార్. నిన్నటి దాకా అమ్మ నాన్న నాకిచ్చిన బాధ్యతను నేను నెరవేర్చాలి అనుకున్నాను. కానీ నిన్నటికి నిన్నే మీతో నా పెళ్లి జరిగిపోయింది. పూర్తి చేయాల్సిన బాధ్యతలను ఇందులో రాసుకొని నెమరేసుకోవడం కంటే వాటిని నా మనసులోనే దాచుకొని దూరం అవడం మంచిది. ఈ డైరీ నిన్ను నా నుంచి దూరం చేయదన్న నమ్మకం నాకుంది వసు. ఇప్పుడిప్పుడే మనం జీవితాన్ని కొత్తగా మొదలు పెడుతున్నాం వంశీ సార్. కొంచెం అనుభవం తెలిసాక ఈ డైరీని కూడా మొదలు పెడితే బాగుంటుందేమోనని నా ఉద్దేశం. వసు, నేను నీకు ఈ డైరీ ఇచ్చింది నీ అభిప్రాయాలు తెలుసుకోవడానికి కాదు, నీ నిర్ణయాలతో కలిసి నా జీవితాన్ని పంచుకోవాలని. ఆలోచించకుండా మొదలుపెట్టు వసు. నాకు నచ్చేది నీకు నచ్చదని తెలిసిన మరుక్షణమే నేను నా ప్రవర్తనని మార్చుకుంటాను. మనిద్దరినీ వేరు చేసేది ఏదైనా మన మధ్య ఉండడానికి వీల్లేదు వసు. మీ నాన్నమ్మ గారు మీ నుంచి నన్ను దూరంగా వెళ్ళిపోమని నా చెల్లెలి జీవితాన్ని అడ్డు పెట్టుకుని మరీ చెప్తున్నారు వంశీ సార్. నేను ఇప్పుడు దేన్ని ఏకీభవించాలో తెలియడం లేదు. నన్ను క్షమించండి వంశీ సార్. సారీ వసు, నీ చేతిలో డైరీ పెట్టేసి నా నిర్ణయాన్ని చెప్పేశాను. నీకు ఈ డైరీ నచ్చకపోతే దాన్ని నాకు ఇచ్చేసి. నిన్ను బలవంత పెట్టడం నాకిష్టం లేదు.
చెప్పు వసు. ఆ, మీ చేతుల మీదుగా నాకు ఇచ్చింది నేనేది వదులుకోను సార్. అది ప్రేమైనా, మీరు కట్టిన పసుపు తాడైనా, ఇప్పుడు ఈ డైరీ అయినా. థ్యాంక్స్ వసుంధర. ఈ డైరీతో కొంతవరకైనా నేను నిన్ను మెప్పించాను. ఈ రోజు నుంచి ప్రతిరోజు మన ప్రేమ తాలూకు జ్ఞాపకాలు, విషయ సూచకాలు ఇందులో రాయాలి. ఒకసారి నువ్వే ఓపెన్ చేయ వసుంధరా. వసుంధరా, నీ మనసులోని మాట, నువ్వు నాతో చెప్పాలనుకున్న విషయం ఇందులో రాసి నాకు చూపించు. దాంతో నా మనసు ఏకీభవిస్తేనే నేను ఆచరిస్తాను. రాయి వసుంధరా. నువ్వు మొహమాట పడకు వసుంధరా. నిర్భయంగా నీ మనసులో ఉన్న మాట చెప్పేసి. నువ్వు నిజమే రాసినా, నన్ను మార్చేసే సంఘటనే రాసినా నేను ఒప్పుకుంటాను వసుంధర. ప్లీజ్. మీ నాన్నమ్మ గారు నన్ను ఇంటి నుంచి వెళ్ళిపోమని చెప్పారు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నాతో పాటు వంశీ సార్ కూడా వచ్చేస్తారు. అలా జరగకూడదు. నా మనసులో ఉన్నది నేను రాయకూడదు. ఏమైంది వసుంధర? మీ మాటే నా మాట, మీరే రాయండి సార్. యా, షూర్ వసుంధర. ఇక మీద నుంచి మన మనసులో ఉన్న ఏ విషయమైనా నిర్మోహమాటంగా ఇందులో రాయాలి వసుంధర. వసు, నా మనసులో మాట నేను రాశాను. నీకు నచ్చితే ఇక్కడ ఇద్దరం సైన్ చేయాలి. ఇక మీదట మన మనసులో ఉన్న ఏ విషయమైనా నిర్మోహమాటంగా ఇందులో రాయాలి వసుంధర. మీరు రాసింది నాకు నచ్చింది వంశీ సార్. ఇకపై నేను కూడా అలాగే చేస్తాను. నాన్న వంశీ, చాలా గొప్ప పని చేశావు. వసుంధర మనసులో ఉన్న భారం తగ్గించడానికి ఇదే మంచి మార్గం. భవిష్యత్తులో అందరికీ మీరే ఆదర్శ దంపతులవుతారు. మేము సంతోషంగా ఉండడానికి మీ ఆశీర్వాదమే కారణం అమ్మా. వసు ప్రతిక్షణం నా పక్కనుంటే చాలు. కానీ ఈ విషయంలో నన్ను క్షమించు నాన్న. నీ దగ్గర నాదొక చిన్న విన్నపం. ఏంటమ్మా? ఈ ఒక్కరోజు వసుంధర తన గదిలోనే ఉంటుంది. రేపు సత్యనారాయణ వ్రతం పూర్తయ్యాక మీ ఇద్దరు ఒకే గదిలో ఉండొచ్చు. పర్వాలేదు మేడం, నేను ఎక్కడున్నా అడ్జస్ట్ చేసుకుంటాను. నేను ముందే చెప్పాను కదమ్మా, వసుంధర ఏం చెప్పినా నేను అదే చేస్తానని. మీరు అనుకున్నట్టుగానే చేయండి, నాకేం అభ్యంతరం లేదు. వసు,
ఈ డైరీ నీ దగ్గరే ఉంచుకో. అమ్మా వసుంధర, వంశీ మంచిగా మారినప్పటికీ అత్తయ్య గారి మాట కోసం నీతో సరిగా ఉండడేమోనని అపోహపడ్డాను. వాడికి నీ ప్రేమ తప్ప ఇంకేం అక్కర్లేదన్నట్టుగా వంశీని మార్చేశావు. వంశీని అలాగే ఉండనివ్వమ్మా. నువ్వు ఎప్పటికీ తన పక్కనే ఉండాలి. ఉంటాను మేడం. వంశీ సార్ క్షేమం కోసం ఈ ఇంటిల్లో పాతి ఆరాట పడుతున్నారు. నేను అందులో భాగమవుతాను. చాలా సంతోషం అమ్మా. రేపు పూజకు సిద్ధంగా ఉండండి. మీకోసం ఏం చేయమన్నా చేస్తాను వంశీ సార్. కానీ మీరు క్షేమంగా ఉండాలంటే మీరు నన్ను మర్చిపోయేలా నేనే చేసుకోవాలి. రేష్మా, మనం బెడ్ మీద పూలు చల్లి స్వీట్స్ పెట్టి అగరబత్తులు వెలిగిస్తే బాగా రొటీన్గా అనిపిస్తుంది. అలా అయితే స్వీట్స్ బెడ్ మీద చల్లి పూలు బయటికి విసిరికొట్టి అగరబత్తులు చెరొకటి పట్టుకుని నుంచుందామా? అప్పుడు గాని మా వదిన శివంగిలా తయారయ్యి మిమ్మల్ని దంచకుండా ఊరుకోదు. ముందు త్వరగా వెళ్ళి గది మొత్తం రెడీ చేయండి. పదండి పదండి. ఏంటి మధురా, వీళ్ళు నీ మాట వినట్లేదా? వీళ్ళు నీ ఫ్రెండ్స్ కదా వదినా, అందుకే కొంచెం బెట్టు చేస్తున్నారు. రేయ్, ఏంటి ఇంకా గదిని డెకరేట్ చేయకుండా కామెంట్స్ చేస్తున్నారు? ఈ గదిని డెకరేట్ చేసి ఏం లాభం నక్షత్ర? ఆల్రెడీ మీ మదిలో మురళీ సార్ ప్రేమకి డెకరేషన్ చేసుకున్నావు కదా, అందుకే ఈ గదంతా చిన్నబోతుందని తన ఫీలింగ్. మధురా, మీ అన్నయ్య దొరకడం మా నక్షత్ర అదృష్టం. లేదంటే దీని ముక్కుకి తాడేసే వరుణ్ణి పట్టుకురాగలమా? అబ్బే అలాంటిదేం లేదు. వదిన లాంటి సౌమ్యురాలు మా ఇంటికి రావడం మా అదృష్టం. చూసావా సునీత, వాళ్ళ వదినను మాధుర ఎలా వెనకేసుకొస్తుందో చూసావా? మీరు నోరు మూసుకొని వెళ్ళి డెకరేట్ చేయండి. పదవే, లేదంటే ఇది దూకుడు మీద మనల్ని కరిచేలా ఉంది. సారీ వదినా, ఈ గది నీ స్టేటస్ కి తగ్గట్టుగా లేదు. అక్కర్లేదు మధురా, ఎలాగో లైట్ తీసేస్తారుగా. వసే, చంపేస్తాను మిమ్మల్ని. ముందు వెళ్ళి పని చూడండి. మీ అన్నయ్య చేపట్టుకొని ఇంటికొచ్చాక నేను కూడా మధ్యతరగతి కుటుంబ సభ్యురాలనే మధురా. నేను అర్థం చేసుకుంటాను. అలా అయితే నన్నెందుకు అర్థం చేసుకోలేదు బేబీ? మమ్మీ, ఎందుకొచ్చా? ఇక నీకు నాకు ఏ సంబంధం లేదు. దయచేసి వెళ్ళిపో. అమ్మా నక్షత్ర, ఏంటమ్మా మాటలు? వచ్చింది మీ అమ్మగారు. తిట్టని అమ్మా, దాని కోపం చల్లారేదాకా తిట్టని. నాకంటూ ఉన్నది బేబీ ఒక్కతే. తను కూడా దూరం అయిపోతే నేనెవరి కోసం బతుకును? ఏంటి మామ్, ఇది ఇంకో డ్రామానా? బేబీ, నేనిక్కడికొచ్చింది నీతో గొడవ పడ్డానికి కాదు. అమ్మా, మీరు కూడా ఇద్దరు బిడ్డలకి తల్లి. నా బాధ మీకైనా అర్థం అవుతుంది. జరిగిందేదో జరిగిపోయింది. కానీ నా చేతుల మీదుగా జరగాల్సినవి కూడా నా కూతురు జరగనివ్వకుండా ఆపుతుంది. అదే నా బాధ. అత్తయ్య, మా అమ్మ మొసలి కన్నీళ్ళకి మీరు కరిగిపోకండి. వదినా, అత్తయ్యని అలా అవమానించుకు. స్థాయి అంతస్తు కూడా వదులుకొని నీకోసం ఇక్కడి దాకా వచ్చారు. నా కూతురికి నువ్వైనా చెప్పు మురళి. నక్షత్రకు మేమెవరూ చెప్పాల్సిన అవసరం లేదు ఐరేంద్రి గారు.
మీ చల్లని మనసుతో వీళ్ళని దీవిస్తే మురళీ నక్షత్ర కలకాలం సంతోషంగా ఉంటారు. అత్తయ్య, నువ్వు మారని మాట నిజమైతే నీ సపోర్ట్ ఎప్పుడూ నక్షత్రకి ఇలాగే ఉండాలి. నేను ఊపిరి పీల్చుకుంటుందే దీనికోసం. ఇది సంతోషంగా ఉండకపోతే నేనుండి ఏం లాభం చెప్పండి? ఇంకా ఏంటమ్మా చూస్తున్నారు? వెళ్ళి లోపల పెట్టండి. ముద్దబంతి పువ్వులాగా ఎంత అందంగా ఉన్నావు బేబీ. ఏంటయ్యా మురళి, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు? గదిలోకి వెళ్ళు. అది వెళ్ళు మురళి. బేబీ ఇలారా, నీతో కొంచెం మాట్లాడాలి. నక్షత్ర గదిలోకి వెళ్లే ముందు ఆ 4 మాటలేవో ఇక్కడే చెప్పండి మేడం. మంచి చెడ్లు ఇక్కడెలా చెప్పగలనమ్మా? నువ్వు రా బేబీ. మంచి మాటలు నలుగురు ముందే చెప్పాలి మామ్. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు.